వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా హాలియాలో నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు పోలీస్ పాలన నడుస్తుందని ఎద్దేవా చేశారు నోముల భగత్. నిన్న నల్గొండలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని, గడిచిన 10 సంవత్సరాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాను తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే సమగ్ర అభివృద్ధి జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల ముందు ఫోటోషూట్లకు మాత్రమే ఫోజులు ఇస్తున్నాడని, మూసి ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా వాడుకోవాలని చూస్తుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నోముల భగత్. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న ఏదైతే నల్గొండల ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజ్ ఉందో ముందుగా అది శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేసినటువంటి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే దాన్ని ఫోటోషూట్గా అనుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ నాయకులకు, అలాగే ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గడిచినటువంటి సంవత్సర కాలంలో ఏదైతే మీరు ప్రజాపాలనని మురిసిపోతూ ప్రజాపాలన పండుగని ప్రారంభించినారో అది ప్రజాపాలన కంటే పోలీస్ పాలనలాగా ఉంది. దానికి నిదర్శనం ఏంటంటే నిన్న మెడికల్ కాలేజ్ ప్రారంభం అని మీరే చెప్పినారు. కానీ మీరు రాకముందుకే జిల్లా వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున వేల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధం చేసినారు. మరి నిజంగానే మీరు ప్రజాపాలన చేసి అంత ఘనంగా ప్రజలకు మీరు సేవలు అందించినట్టయితే, వాస్తవమే అయితే మీరు ఇంత నిర్బంధం ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు చేయడానికి వచ్చింది ప్రారంభోత్సవమే కదా. కానీ అది మీకు క్లియర్గా తెలుసు. అది మొత్తంగా ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ కేటాయించినటువంటి నాయకుడు కేసీఆర్ గారని మీకు కూడా తెలుసు. దాన్ని ప్రారంభం చేయడానికి వచ్చినప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదని తెలిసి కూడా పెద్ద ఎత్తున నిర్బంధం చేసి ఈరోజు మీరు ఏదైతే ప్రారంభించుకున్నారో అది నిజంగా మేము ఫోటోషూట్గానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, మీరు ప్రారంభించినటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, ఎస్టీపీలు కావచ్చు, అలాగే బ్రాహ్మణవెల్లంలో ఉన్నటువంటి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలోనే మొదలుపెట్టినాం. పూర్తి వచ్చిన దాన్ని మీరు అక్కడికి వచ్చి ప్రారంభించి మేమే మొత్తం చేసినాం అనుకుంటే ఇది ఎట్లుందంటే చార్మినార్ కట్టిన వాళ్ళది, తాజ్మహల్ కట్టిన వాళ్ళది ఏం లేదు, కానీ అక్కడికి పోయి ఫోటో దిగిన వాళ్ళదే మొత్తం ఆ తాజ్మహల్ అంట అని మాట్లాడుకున్నట్టుంది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ తెలంగాణలో ప్రారంభించిన ప్రతి ఒక్కరు కూడా అది కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైన తప్ప వేరే ఏ నాయకుడున్నా సాధ్యం కాదన్న సంగతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతున్న సంగతి మీకు గుర్తు చేస్తూనే, నల్గొండ జిల్లాకు సంబంధించి మూసీని బాగు చేస్తున్నామని చెప్పి ఒక మాట మాట్లాడినారు. మూసీని బాగు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అడ్డుకుంటున్నారని మీకు ఇష్టం వచ్చిన ఆ నోటి తీటతోటి ఒక తీతిక పిట్టలాగా ఇష్టం వచ్చినట్టు అరిసే గుణంతో మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోయి మూసీలో ముంచండి, దాన్ని పరిశుద్ధ నీటిగా చేస్తాం, దాంట్లో ఆవులకు సంబంధించి మిగతా వాటి కలబరాలు రాకుండా నీటిగా చేస్తామంటే వద్దంటున్నారని చెప్పి ప్రజలని, నల్గొండ జిల్లా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మేము నల్గొండ ప్రజలందరూ కూడా గతంలో చెప్పినాం, నేడు కూడా చెప్తున్నాం. ఇదే మూసీకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 31 ఎస్టీపీలకు సంబంధించి మొత్తం కన్స్ట్రక్ట్ చేయించినాం. నిన్న కూడా దాదాపు ఒక 3 దాకా ఎస్టీపీలు మీరు దాన్ని ప్రారంభం చేసి వచ్చినారు. ఈ ఎస్టీపీల ద్వారా ఓవైపు ఉప్పలు కావచ్చు, అటు పక్కన మూసీ ప్రవాహిక ప్రాంతాల్లో ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయో రాకముందుకే ఎస్టీపీలు 31 ఎస్టీపీలు కనుక మీరు పూర్తిగా ప్రారంభించినట్టయితే మీరు ఇప్పుడు కూలగొడుతున్నట్టు ఇల్లు కూలగొట్టాలనుకోవడం కానీ ఇంక ఏది అవసరం లే. ఆ 31 ఎస్టీపీలు మొత్తంగా ఎస్టీపీలన్నీ పూర్తి చేసుకుంటే, ఆ ఎస్టీపీలను పూర్తి చేసుకున్న వెంటనే పరిశుద్ధమైన నీరు వస్తుందని చెప్పేసి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పినా కానీ మళ్ళా నల్గొండ జిల్లాకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మేము మూసీ ప్రాజెక్ట్ని ఆపుతున్నాం. మూసీ ప్రాజెక్ట్ ఆపట్లే, నువ్వేదైతే నీ కుటుంబ సభ్యులకు, మీ నాయకునికి పైసలు ఇచ్చి పబ్బం గడుపుకోవాలని ఏదైతే దాన్ని ఒక మొత్తం ఫైనాన్షియల్ సోర్స్గా దాన్ని భావిస్తున్నామో ఆ మూసీ ప్రాజెక్ట్ని అంతవరకే మేము దాన్ని అడ్డుకుంటున్నాం తప్ప ఈ మూసీ ద్వారా ఏదైతే కలుషిత నీరుని మంచినీరు చేయడానికి మేము ఏ రోజు అడ్డుకోవట్లే. దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించి ఆ 31 ఎస్టీపీలు
కట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ 31 ఎస్టీపీలు కట్టి ప్రారంభించండి. ఖచ్చితంగా నీళ్లు ప్రతి ఒక్కటి కూడా చాలా పరిశుభ్రంగా వస్తున్న సంగతి ఇక్కడ స్థానికంగా నల్గొండ జిల్లా ప్రతి ఒక్క ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు? ఈ నల్గొండ జిల్లా ప్రజలకు మిషన్ భగీరథ తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ద్వారానే ఇక్కడ ఫ్లోరోసిస్ భూతం అనేది తరిమి కొట్టబడిందని చెప్పేసి కేంద్రం ఇచ్చిన నివేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు వంచడం. ఈరోజు కనీసం అదే మిషన్ భగీరథ వాటర్ లైన్ మంచిగా చేయలేని దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సంగతి కూడా మీరు దాన్ని ఒప్పుకోరు. మేము ఎన్నో చేసినాం. స్థానికంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో అభివృద్ధి పరిచి దాని ద్వారా వాళ్ళకు పేద ప్రజలకు వాళ్ళకు మనకు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ఏ విధంగా చెందుతుందో అది వాళ్ళకు పంచిపెడుతుంటే ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మాఫీ చేసి నువ్వు ఉన్న సంక్షేమ పథకాలు నువ్వు చెప్పినా కూడా అరకొర ఏదో ప్రారంభించి అయిపోయింది మొత్తం పూర్తి చేసినావు అన్న దాంట్లో నువ్వు ఇచ్చినటువంటి అదే రైతు భరోసా ఉంది. నువ్వు ఇప్పటి వరకు సగం కూడా ఇవ్వకుండానే అది మొత్తంగా ఇచ్చేసినా అని చెప్పడం. రైతు బంధు ఏదైతే మేము ప్రారంభించినామో రైతు భరోసా పేరు మీద మీరు 15,000 ఇస్తానరో నిన్న అదే మంత్రి గారు రైతులని చిన్న చూపు చూస్తున్నటువంటి మాటలు నిజంగా ప్రతి ఒక్క రైతు కూడా గమనిస్తున్నారు. కేవలం సంవత్సరంలోనే ఇది ప్రజాపాలన కాదు పోలీస్ పాలన అని ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది. ఎవరన్నా మా హక్కులు కావాలి మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావాలని ఒక పోస్ట్ పెట్టినా లేదా ఒక ఎమ్మెల్యే దగ్గర పోయినా ఎమ్మటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్న సంగతి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు భయపడట్లే, వెయిట్ చేస్తున్నారు. కేవలం వెయిట్ చేస్తున్నారు. సమయం వస్తుంది. మీకు ఇచ్చింది 5 సంవత్సరాలే. అందులో ఎన్ని సంవత్సరాలు మీరుంటారో ఇంకోరు ఉంటారో అది ప్రజలందరూ వెయిట్ చేస్తారు తప్ప ఎవరు భయపడట్లేరు. ఖచ్చితంగా మళ్ళీ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ బుద్ధి చెప్తారని మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నా. ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మీరేదైతే ప్రారంభం చేసిన ప్రతి ఒక్కరు కూడా అది కేవలం బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ నిధులతో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి నిధులతోనే అవన్నీ పూర్తయినాయి. మీరు కేవలం ఒక ఫోటోషూట్ లాగా వాళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి ఫోటోలు దిగిపోయినారు తప్ప తద్వారా అదేదో మీదే చేసినట్టు మీ ఖాతాలో పడిపోవు. ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలకు మీరు ఇచ్చినటువంటి పత్రాలు కావచ్చు ఏవైనా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన సంగతి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మీరు కేవలం ఇక్కడ ఉన్నట్టు అప్పుల గురించే మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్న ఓపెనింగ్ల గురించి మాట్లాడలేదు. ప్రతి ఒక్క దానికి ఈరోజు నిధులు కేటాయించి తెలంగాణని బంగారు తెలంగాణ దాన్ని తీర్చిదిద్దితే వీరు మళ్ళా దాన్ని వెనక తీసుకుపోయే ప్రయత్నం. నిజంగా ఈరోజు మళ్ళొకసారి మీ అందరూ తెలియజేసిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఏదైతే మార్చాలనుకుంటున్నారో దాన్ని చాలా ఆవేదన పడుతున్నారు. చెప్పడానికి మీకు ఏంటంటే ఎవరైనా మాట్లాడితే మీరు నిర్బంధం చేస్తారని ఆ ఒక్క అంశంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్ప ఒకసారి ఆలోచించండి. ఇది తెలంగాణ సాధించడానికి ఒక ప్రతీకగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించినాం. ఆ తెలంగాణ విగ్రహం తల్లి విగ్రహం సాక్షిగా మనం తెలంగాణ సాధించుకున్నాం. అట్లాంటి తెలంగాణ తల్లిని ప్రతి ఏడు కూడా పూజిస్తున్నాం. అట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు మార్చడాన్ని నిజంగా ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా క్షమించరు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఇట్లా మీరు విగ్రహాలు మార్చి మా పథకాల పేర్లు మార్చి ఉన్న పథకాలు ఇవ్వకుండా ఇవన్నీ పక్కదోవ పట్టడానికి మీరు చేస్తున్న చిల్లర ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారని చెప్పేసి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.